సాయి ప్రసాద్కి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఊకే బస్ స్టాండ్ నాదంటాం, రైల్వే స్టేషన్ నాదంటాం. మీరోళ్ళు మిమ్మల్ని పిలిచి ఈ రోడ్డు పోయేది ఆపోజిట్ నాది అంటాం. చేసేదనా ఏమిది? అట్లా పద్ధతి కాదు. అది ఏదైనా ఉంటే దాన్ని లీగల్గా చూపిస్తే బాగుంటుందని నా యొక్క మనవి. ఈ నమస్కారములు. ఈరోజు ఎవరో ఒక పెద్ద ఆయన గుంటెకాల ఆయన, పెద్ద ఆయన గడ్డం పెట్టుకున్న ఆయన ఏదో సౌదీ రూఫ్ తిరువురు 4లో భూమి కొన్నాడు, సాయి ప్రసాద్కి అమ్మినాడని న్యూస్లో చూసిన తర్వాత మళ్ళీ నేను దానికి జవాబు చెప్పాల్సి వచ్చింది. ఏమని ఆయన ఎవరో తెలియదు. నేను ఆ తిరువురు 4లో భూమి నా పేరు మీద ఏం లేదు. నేను ఆ సాయి ప్రసాద్కి కానీ అమ్మలేదు. అది అసలు నేను కొనలేని అమ్మిది. ఎక్కడంతాను కొనింటే అమ్మిది. నా పేరు మీద భూమి లేదు. ఏమైనా నా పేరు మీద భూమి ఉన్నట్టు నేను లీగల్ నోటీస్ కోర్టు ద్వారా పంపి దాన్ని నేను జవాబు ఇస్తాను. అంతేగాని దానికి సాయి ప్రసాద్కి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఊకే ఇది చేసి చేయొద్దు తప్ప. దయచేసి నువ్వు గుండెగల ఆయనంట, నేను ఎప్పుడు నేను చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ సార్ చూడడము. దయచేసి ఇట్లాంటివి చెప్పవద్దు. ఎందుకంటే వయసులో నువ్వు చాలా పెద్ద మనిషి ఉన్నావు. దయచేసి మనుషులను చూసి మాట్లాడితే బాగుంటుందని నా యొక్క కోరిక. ఎందుకంటే ఆయన సాయి ప్రసాద్ మీద నా మీద ఇవి చెప్పడం చాలా మంచి పద్ధతి కాదు. మాట్లాడేటప్పుడు 1 నుండి 2 సార్లు ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది. మాట్లాడేటప్పుడు ఏదైనా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలా, పేపర్స్ ఉండాలా, చూడాలా. చూసేవాళ్ళు కానీ పెద్ద మనుషులు మీ దగ్గర ఏముంది అప్ప ఆధారము త్యాప అని చూసి వాళ్ళు కానీ చదవాలా. చదువున్న తర్వాత మీరే చేయాలా. ఊగి ఎవరు వచ్చి చెప్పి నా చెప్తాను బస్ స్టాండ్ నాదంటాం, రైల్వే స్టేషన్ నాదంటాం. మీరోళ్ళు మిమ్మల్ని పిలిచి ఈ రోడ్డు పోయేది ఆపోజిట్ నాది అంటాం. చేసేదనా ఏమిది? అట్లా పద్ధతి కాదు. అది ఏదైనా ఉంటే దాన్ని లీగల్గా చూపిస్తే బాగుంటుందని నా యొక్క మనవి, నా యొక్క కోరిక. అందరికీ నమస్కారం. నా పేరు సౌదీ రూఫ్.